విశ్వాసులైన వారు, దేవుని భక్తులుగా అని పిలువబడే వారు అందరూ కూడా ఎవరితో మన సంబంధాన్ని, ఎవరితో మన స్నేహాన్ని, ఎవరితో మన సంబంధ బాంధవ్యాలను పెంచుకోవాలనంటే దేవునితో పెంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ దేవునితో మన స్నేహాన్ని, మన బంధాన్ని పెంచుకోవాలి అని అంటే మనం దేవుని కోసం మన సమయమును కేటాయించేవారిగా ఉండాలి. అంటే మనము దేవుని యొద్దకు వచ్చేవారిగా ఉండాలి, దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి. దేవుని యొద్దకు రావడం అంటే ఆయన సన్నిధికి రావడం ఒకటైతే, ఆయనతో మాట్లాడడం అంటే ఆయనతో ప్రార్థన చేయటం, ఆయన దగ్గర చెప్పుకోవడం. ఈ ప్రార్థన అనుభవం ఎవరికైతే ఉంటుందో, ఈ భక్తి అనుభవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కుటుంబాలు, ఇదిగో మోషే ఏ సాక్ష్యాన్ని అయితే కలిగి ఉన్నాడో అదే సాక్ష్యాన్ని కలిగి ఉంటారని గుర్తుపెట్టుకోండి. నిన్ను చూసిన వాళ్ళు అనుకోవాలి, ఏమనుకోవాలి? ఏమండి, ఈమెకి ఏం పని పాట ఉండదా ఏంటండి? అనునిత్యము దేవుడు దేవుడు ప్రార్థన ప్రార్థన అంటూ ఉంటుంది ఏంటండి ఈవిడ అని నిన్ను గురించి జనులు చెప్పుకునేలాగా ఉండాలి. ఏమిటండి ఈయన, ఎంత భక్తి అయితే మాత్రం మరీ ఇంత ఇదా, ఎప్పుడూ దేవుడేనా అని లోకం ఎప్పుడైతే నిన్ను గురించి అనుకుంటుందో అప్పుడే నువ్వు దేవునితో బలంగా ఉన్నావని దానికి గుర్తనే సత్యాన్ని గుర్తించాలి. మనుషుల మెప్పు కోసం నువ్వు ఎప్పుడు ఏది చేయకూడదు. ఈ మనుషుల యొక్క మెప్పు అనేది లోక సంబంధమైనది, అది ఒక శక్తి. ఆ శక్తికి నువ్వు లొంగకూడదు, లోబడకూడదు. అందుకనే భక్తుడు ఇలా అంటాడు, నేను మనుషుల దయను సంపాదించగొన కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? మనుషుల దయను సంపాదించుకొని కోరు వాడనైతే దేవుని దాసుడిని కాకపోదును అని అంటాడు భక్తుడు. అంటే మనుషులు మెచ్చుకునేలాగా నీ ప్రవర్తన ఉండాల్సిన అవసరం లేదు. ఏ నోరులైతే మెచ్చుకున్నాయో కొన్ని సందర్భాలు వస్తే ఆ నోరులే నిన్ను అవమానపరుస్తాయి. కానీ నువ్వు దేవుడు మెచ్చుకునేలాగా ఉండు, ఏ నోరు కూడా నిన్ను నవ్వులు పాలు చేయటానికి అలా తెరవబడదు. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. సహోదరి పేరు సుధా గారు. వీరు కోటవానిపాలెం నుంచి ఈ యొక్క అడ్డాడ స్వసస్యాలకు వస్తున్నారు. కారణం ఏంటంటే ఈమె యొక్క భర్తకి మలద్వారం దగ్గర గడ్డ వచ్చిందట. అది ఎంతకీ తగ్గడం లేదు. ఎంతో బాధ, వేదన ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. మందులు వాడుతున్నాడు, హాస్పిటల్లో చూపించుకుంటున్నాడు. వైద్యులైతే దీన్ని కట్ చేసి లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫెక్షన్ తీయాలి, కుట్లు పడతాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఈ సహోదరి అడ్డాడు స్వసస్యాలకు వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని తైలము, ద్రాక్షరసం తీసుకుని వెళ్ళడం జరిగింది. ద్రాక్షరసం ఆయన నోటిలోని పోసి తైలము ఆ గడ్డ మీద పోసి, దేవా నా భర్తకి బాగైతే సాక్ష్యం చెప్పుకుంటాను నాయన, కత్తిగాటు పడకుండా ఇది పగిలిపోయి దీనిలో నుండి ఆ ఇన్ఫెక్షన్ అంతా పోయేటట్లుగా కృప చూపించిన ఆయన, స్వస్థత ఇవ్వునాయన అని చెప్పేసి తైలము ఆ గడ్డ మీద పోశారు. ద్రాక్షరసం ఆయన నోటిలో పోసి సాక్ష్యం చెప్పుకుంటామని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. దయగల దేవుడు కృప చూపి ఈమె భర్త యొక్క గడ్డ ఏదైతే ఉందో
ఆ గడ్డ పగిలిపోవడానికి, దానిలో ఉన్నటువంటి చెడుగంతా కూడా బయటకు వచ్చేయడానికి, ఇప్పుడు పూర్తిగా ఆ గడ్డ అక్కడ తొలగిపోయి అంతా నార్మల్గా అయిపోయింది. నా భర్తను దేవుడు పూర్తి స్థాయిలో బాగు చేశాడని చెప్పేసి సహోదరి సుధా గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. మాది ఒంగోలు అండి. నా పేరు మణికుమారి. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నేను తలస్నానం చేసిన వెంటనే నాకు జలుబు చేసి ఆయాసంగా ఉండేది. చలికాలం వచ్చిందంటే బాగా ఇబ్బంది పడేదాన్ని. గుండెలు పట్టేసినట్టు, ఊపిరాడక చాలా ఇబ్బంది పడేదాన్ని. అయితే ఇక్కడ క్రిస్తురాయబారు దగ్గర ప్రార్థన చేయించుకొని
అభిషేకం పొందుకున్న తర్వాత నాకు ఆయాసం నుంచి విడుదల కలిగింది. అంత మాత్రమే కాదు, నా 2 పిల్లలు డాక్టర్ చదవడానికి దేవుడు కృప చూపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా భర్త మారాడు. మా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. దేవుని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. క్రీస్తు రాయబారి గారికి నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు.